బయటకు ఎట్లా వచ్చిందంటే మనం బయట పెట్టలేదు, మీడియా బయట పెట్టలేదు. వాళ్ళ వాటల కోసం అనుకుని ఆయన దొంగలు ఈయన బయట పడ్డారు. ఎట్లా బయట పడ్డారు? ఏమైందంటే అంటే అక్కడెక్కడో ఒరిస్సాలో ఏదో బ్లాక్ ఉందండి, కోల్ బ్లాక్. ఆ బ్లాక్ 9 ఇయర్. ఆ 9 బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరి మధ్య కేకును కోసుకున్నారు. కోసుకుంటే ఇంకో 3వ మంత్రి ఆయన పేరు వెంకటరెడ్డి వచ్చి అవో ఇద్దరే తింటారా కేకు, నా కూడా ఒక ముఖ్యరా అని వెంకటరెడ్డి అడిగితే అవో నువ్వెట్లా అడుగుతావా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లో ఒక స్టోరీ వేసింది. ఈయన లంగ పనులు చేస్తుండ్రు, దొంగ పనులు చేస్తుండే, ఏదో పనులు చేస్తున్నారని స్టోరీ వేసింది. వేసేవారికి ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహా ఆహా ఓహో నేర్చి ఈయన కూడా రజనీకాంత్ లెవెల్ యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమించి చంపుని, నాకు ఇట్లా చేయకూడదు, నేను చాలా మంచోని ఈయన యాక్టింగ్ చేసే వరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు, ఒక్క దెబ్బ 2 బిడ్డలు దొరికేటట్టు ఇలా అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకి చెప్పి వీళ్ళిద్దరి మీద రాపించే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది. ఒక ఇట్లా చెప్తాను, నన్ను ఇంత మాట అంటావా, నన్ను నేను దోపిడీ చెప్తా అంటున్నావా, దోసుకుంటున్నా నువ్వు, నీ కుటుంబం, నీ అన్నదమ్ములు మమ్మల్ని అంటావా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రద్దు చేసినాక ఏమైంది, మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది ఒకటే రద్దు చేస్తారో మరి అన్ని